చేంజ్ చేసారు మొత్తం? లేదు లేదు, అది అమ్మ చనిపోయినాక గడ్డం పెంచి ఇక రంగు వేయడం మానేసాను. ఓకే. సో అంటే ఐ కీప్ చేంజింగ్ కూడా. ఓకే. ఒకసారి బియర్డ్ ఉంటుంది, ఒకసారి ఫ్రెంచ్ కట్ ఉంటుంది, అట్లా కాలేజ్ అప్పటికి అలవాటు. ఓ అవునా? ఓకే. సో ఇదో డిఫరెంట్ స్టైల్. వితౌట్ లెస్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ కదా. ఓకే. ఏం జరుగుతున్నది సార్? పిసిసి కాబోతున్నారా? దట్ అప్ టు ది హైకమాండ్ టు డిసైడ్. అంటే పార్టీ లీడర్షిప్, ఎస్పెషల్లీ పిసిసి అధ్యక్షుడు అనుకున్నది కాంగ్రెస్ నాయకత్వం, అటు పిసిసి ఆల్ ఇండియా అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు, జిఎస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కలుసుకొని ఆలోచన చేస్తారు. స్టేట్ లీడర్షిప్ ఒపీనియన్ ఒకటి తీసుకుంటారు. ఓకే. ఇప్పటిదాకా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ, వీళ్ళు కూర్చొని ఒక సీరియస్ డిస్కషన్ దీనిపైన జరగలే. మొన్నటి అసెంబ్లీ పార్లమెంట్ సమావేశాలు అవుతున్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉండే, ఆ టైంలో వీళ్ళు పోవాల్సి ఉండే, పోలేదు. కాబట్టి మంత్రివర్గ విస్తరణ ప్లస్ పిసిసి అధ్యక్షుడు, మిగతా కార్పొరేషన్స్ కానీ లేక డిప్యూటీ స్పీకర్ అండ్ చీఫ్ విప్ ఈ పదవులపైన అధిష్టానంతో చర్చలు జరిగినాక అప్పుడు నిర్ణయం జరుగుతుంది. సో మీరు రేస్లో ఉన్నారు కదా? రేస్ మీరు చేసే ప్రయత్నాలు ఇవన్నీ జనరల్గా ఉంటాయి అంటే అడుగు సరే, వన్ ఆఫ్ ది యాస్పిరెంట్గా అడగడం అంటే ప్రస్తుతం ఎందుకు రేస్ అని క్వశ్చన్ కాదు, కానీ ఇక్కడ కాంగ్రెస్ ఎక్కడెక్కడ అధికారానికి వచ్చిందో అక్కడ తిరిగి రావాలంటే పార్టీ బలోపేతం కావాలి, పార్టీ నిర్మాణం జరగాలి. సో అది దానిపైన దృష్టి కేంద్రీకరించాలి. నేను మొదటి నుంచి కూడా అంటే మొదటి ఎలక్షన్లో పడింది కాలేజ్ స్కూల్ నుంచి. ఓకే. సో కాలేజ్ తర్వాత ఎల్లప్పుడు కాంగ్రెస్ పార్టీతోనే, పార్టీ ఎప్పుడు మారలే. సో నేను అమెరికాకి తిరిగి వచ్చి 2004లో కేంద్రంలో రాష్ట్రంలో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నది. నేనున్న ఇల్లు కూడా ఇది అప్పుడు అధికార పార్టీ హోంమంత్రిగా ఉన్న నంబర్ 2 ఉన్న దేవేంద్ర గౌడ్ గారి ఇల్లు ఇది. ఓకే. అటు కేంద్ర నాయకత్వం వాజ్పేయి గవర్నమెంట్లో వాళ్ళతో కూడా న్యూయార్క్ వస్తే కలిసేవాళ్ళు కూడా. నేను ఎప్పుడు కూడా అంటే సోనియా గాంధీ గారు వస్తే వారికి సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిపక్ష నాయకులు వచ్చిన అంటే కాంగ్రెస్తోనే అనుబంధం, విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్తో అనుబంధం, ప్రతిపక్షం ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి చేరి కాంటెస్ట్ చేసిన తప్ప అధికార పార్టీలైన టీడీపీ బీజేపీ చేరలేదు. ఓకే. ఓడిపోయినాక కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో బీజేపీలో ఎవడు అడిగినా కూడా పార్టీ మారలేదు. ఏఐసిసి అధ్యక్షుడిగా ఇప్పటికీ ఆల్ ఇండియా స్పోక్స్ పర్సన్గా, సో ఓవర్సీస్ ఇన్ఛార్జ్గా ఆహర్నిశలు పార్టీ కొరకు. మీకు తెలుసు కూడా నేను రేవంత్ రెడ్డి ఇద్దరం ఒకేసారి అతను పిసిసి అధ్యక్షుడు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్గా, ఒక క్యాటలిస్ట్గా ఇటు సిఎల్పి పిసిసి అధ్యక్షుడి మధ్యన అందరినీ సీనియర్స్ని జూనియర్స్ ఏకం చేస్తూ పనిచేసినాం. ఓడిపోతాం, కష్టం. హైదరాబాద్లో చుట్టుపక్కల సుల్ని కనుగోలు మా స్ట్రాటజిస్ట్ చెప్పింది 0 కాంగ్రెస్ పార్టీ అధికారం. ఇటు హైదరాబాద్లో 1 సీటు కూడా రావట్లే, కార్పొరేషన్ 3 సీట్లు వచ్చింది 150 సీట్లకి. అయినా కూడా ఎందుకు ఎలిమినేట్కి పోటీ చేయాల్సి వచ్చిందనంటే జిహెచ్ఎంసీ 2014 తర్వాత హైదరాబాద్ కార్పొరేషన్ కాస్త గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి మారి మెదక్, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి ఈ జిల్లాల సగం 30% ప్రాంతం అంతా కూడా సిటీలో వచ్చి కలిసింది. ఇక్కడ పోటీ కనబడకపోతే జిల్లాల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి సీనియర్ నాయకులమైన నేను కానీ, అంజన్ కుమార్ యాదవ్, అజరుద్దీన్, కేజీఆర్ కూతురు, కేఎల్ఆర్, అటు మైనంపల్లిని తీసుకొచ్చి 2 సీట్లు ఇచ్చి ఇవన్నీ ఎందుకు చేసినామనంటే సిటీలో పోటీ కనపడాలా. సిటీ 0 కనపడింది, రాదు అని అనుకుంటే జిల్లాల మీద ప్రభావం పడుతుందని చెప్పినాం. సో అందుకే 7 టికెట్కి మల్కాజ్గిరి ఓడిపోవడం జరిగింది. 24లో 0 వచ్చినాం. అవును. అందుకే నేను 17,000 ఓట్లతోటి 85,000 ఓట్లు వచ్చినాయి. సో ఓడిపోతా అంటే పార్టీ లాభం అయింది, నాకు నష్టమైంది ఓడిపోవడానికి. సో మీరైతే రేస్లో ఉన్నారు, పిసిసి రేస్లో. ఎవరైనా ఇండిపెండెంట్ కదా, జనరల్లీ సీఎం ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు తనకు అనుకూలంగా ఉండే వాళ్ళని ఎంచుకున్న సందర్భాలు ఎక్కువగా ఉంటుండే. సో ఇప్పుడు కూడా సేమ్ ఆ ఈక్వేషన్లో మీకు కొంత మీరు ఇండిపెండెంట్ డెసిషన్స్ ఉంటాయి. సో లేదు మీరు హైకమాండ్ నేతలతో డైరెక్ట్గా మాట్లాడగలిగే పొజిషన్లో ఉంటారు. సో మీరు కొంత ఒక అడుగు ముందుకేసి నిర్ణయం తీసుకొని, లేకపోతే ఏదైనా నిర్ణయం తప్పుడు ఉన్నప్పుడు ఆపడం, ఇట్లాంటి ఈక్వేషన్స్ వర్కౌట్ అవుతాయి మీ ద్వారా. సో ఇది సీఎంకి ఎట్లా ఆయన యాక్సెప్ట్ చేస్తాడు మీ అభ్యర్థిత్వం? ఇండిపెండెంట్ కన్నా పార్టీ ఇంట్రెస్ట్లో పనిచేస్తాను రఘు. ఓకే. పార్టీ ఇంట్రెస్ట్, సొంత ఇంట్రెస్ట్ కాకుండా సెల్ఫిష్నెస్ ఉంటే నేను ఇవాళ వేరే తిరిగి ఉండేది రాజకీయాలలో. ఓకే. ఎంతోమంది 2014 ముందర 14 తర్వాత పార్టీలు మారినారు. జాతీయ స్థాయిలో, రాష్ట్రంలో కూడా ఎల్లప్పుడూ రాహుల్ గాంధీ గారికి దగ్గరగా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినది, ఎంత కష్టపడి ఎంత నష్టం జరిగినా కూడా రాష్ట్రం ఇచ్చింది. మీరు పనిచేస్తూ భారత్ జోడో యాత్రలో కూడా సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేస్తూ
వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రమేయం చేస్తూ ఖర్చు పెట్టి చేసి కల్పించింది ప్రతిరోజు కూడా చేయడమే కాకుండా ఒపీనియన్ బిల్డ్ చేయడంలో నా యొక్క పాత్ర. పార్టీ ఇంట్రెస్ట్ కొరకే నేను కర్ణాటక ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ గారు నేను ఫ్యామిలీ అక్కడ ఉంది కదా నేను ఓవర్సీస్ ఇన్ఛార్జ్ చేస్తానంటే అప్పుడు కూడా ఎక్కడెక్కడైతే అధికారం ఉన్నా ఓడిపోతూ ఉన్నాం 14 తర్వాత. సో అతను జాతీయ అధ్యక్షుడుగా ఉన్నాడు. సో హౌ డు ఐ కెన్ హెల్ప్ యూ టు స్ట్రెంగ్తెన్ యువర్ లీడర్షిప్. సో ఇక్కడ కర్ణాటక గెలవడం చాలా కీలకం కాబట్టి బీజేపీ అక్కడ సౌత్ ఇండియాకి రావాలంటే అదొక ముఖద్వారం లాగా మారింది. కర్ణాటక అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. సో దాని కొరకు ఏ విధంగా పనిచేస్తానని చెప్పి అడగడం జరిగింది. సో ఇప్పుడు నేను అడిగింది కూడా ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఇంకోరికి ఐ డోంట్ థింక్ ఎనీ ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటాను. సో నేను కలిసి పనిచేసేది పార్టీ ఇంట్రెస్ట్లో పనిచేస్తాను. సో వారు ముఖ్యమంత్రిగా ఉండి పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పీ ఉన్నప్పుడు మా ముగ్గురికి నాకు క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా పాదయాత్ర చేయమన్నారు. మీకు తెలుసు అప్పుడు మీ ఛానల్లో మీ తన్నిట్లో కూడా కాంగ్రెస్ అంటే ఐక్యత ఉండదు, పీసీసీ అధ్యక్షుడు ఒక దిక్కు సిఎల్పీ ఒక దిక్కు పాదయాత్రలు చేస్తున్నారు, అక్కడ ఒక పిడముఖం లాగా ఉన్నారు అన్నప్పుడు నేను ఇద్దరి పాదయాత్రలో పాల్గొంటూ వాళ్ళని మమేకం చేసిన తప్ప నా సొంత ప్రయోజనం కొరకు నేను కూడా పాదయాత్ర చేస్తుంటే పరిస్థితి వేరే ఉండేది. ఓకే, అప్పుడు ముగ్గురు మూడు దిక్కులు తిరిగితే ప్రజలు ఏమనుకుంటారు, కాంగ్రెస్ పార్టీ నమ్మకమే ఉండదు. సో ఆ విధంగా చేసినందుకు అది ఇప్పుడు అంటే బలహీనతలాగా కొందరు భావించవచ్చు, కానీ నేను సంతృప్తిగా ఉన్నాను, హాయిగా ఉంటాను. సో పీసీసీ అధ్యక్షుడు పదవి ఎందుకు కోరుకుంటే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయి కేంద్రీకృతం అంతా కూడా ప్రభుత్వం నడపడంలో ఉంటుంది. ప్రచారం ఎవరు చేయాలి, పార్టీ చేయాలి. సో పార్టీ చేయాలన్నప్పుడు పార్టీకి పూర్తి స్థాయిలో పార్టీ కొరకై పనిచేసి బూత్ స్థాయి నుంచి పనిచేసిన నాయకుడు అవసరం. ప్లస్ ఇమేజ్ ఉన్నవాడు ఉండాలి. ఏ వర్గం నుంచి చేస్తే రేపు పార్టీకి బలపడుతుంది అనేది కూడా ఆలోచన. స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు వస్తాయి, దాంట్లో ఏ విధంగా పనిచేస్తాడు. సో మదియాస్కి అనేవాడు అటు బూత్ స్థాయి నుంచి పనిచేస్తూ అటు ఏఐసిసి సెక్రటరీగా క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా నా పాత్ర లేకుండా ఎట్లుంటుంది. సో ప్రభుత్వం రావడంలో మదియాస్ పాత్ర కూడా ఉంది కదా. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఈ అనుభవంతో ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని ప్రచారం చేస్తూ బలోపేతం చేసినప్పుడే రేపు తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రాగలుగుతుంది. ఆ దిశలో నాకున్న అపార అనుభవంతో నేను కేంద్ర నాయకత్వం అడుగుతా ఉన్నాను. మరి ఓడిపోయిన వాళ్ళకి పదవులు ఇవ్వద్దనో లేకపోతే ఇంకో లైన్ తీసుకొస్తే అక్కడేమన్నా మీకు అంటే ఇవన్నీ వ్యతిరేకించే వాళ్ళు మాట్లాడతారు. మధ్యప్రదేశ్లో మొన్న ఎమ్మెల్యే ఓడిపోయిన జితు పట్వారి అక్కడ పీసీసీ అధ్యక్షుడు ఉన్నాడు. గెలుపోవటంలకు పార్టీ నిర్మాణానికి సంబంధం ఉండదు. ఓకే, సో హేమా ఏమి నాయకులే ఓడిపోవడం జరిగింది. సో ఇది మనల్ని వ్యతిరేకించే వాళ్ళు చెప్తా ఉంటారు, అరే ఓడిపోయింది కదా అంటే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసు కదా, మంత్రులు ముఖ్యమంత్రి కూడా అయినారు కదా. సో ఓడిపోవడానికి పార్టీ నిర్మాణం పనిచేయడానికి సంబంధం ఉండదు. ఓకే, వ్యతిరేకులు చెప్పే దాంట్లో అంటే వేరే చూపలేరు, ఎవరైతే చూపలేరు. కరప్ట్ ఎనిమీ బ్యాచ్ ఉన్నట్టుంది కదా మీకు మీ పార్టీలో, లేదంటారా? అంటే మీరు గతంలో పార్టీలో ఉంటూ కూడా మీ పార్టీ నాయకులను విమర్శించిన వాళ్ళు ఇవాళ మినిస్టర్ పోస్టులు అక్కడిక్కడ ఉన్నారు కదా, నన్ను ఓడగొట్టడానికి ప్రయత్నం చేసినారు అది ఇదని. మరి ఇప్పుడు వాళ్ళు రేపు పొద్దున మీరు పీసీసీ అయితే అధ్యక్షులు మధు యాష్కి గౌడ్ గారు అనాలి కదా, మరి వాళ్ళకి ఎక్కడో ఇగో హర్ట్ అవుతుంది కదా. ఈర్ష్యతోటి ఉంటుంది పార్టీ. మీరు అన్నట్టు గతంలో పార్టీ నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు మంత్రులు అయి కూర్చున్నారు, పార్టీలను ఒడగొట్టనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ నిజంగా ఎల్లప్పుడూ పార్టీ కొరకు పనిచేసిన వ్యక్తి అవసరం, పార్టీ ఇంట్రెస్ట్లో పనిచేయాల్సిన వ్యక్తి అవసరం. టికెట్ వచ్చినా రాకపోయినా పార్టీలో ఉన్న వ్యక్తి అవసరం, రాకపోతే పార్టీ మారిన వాళ్ళు వస్తే కాదు ఇక్కడ. సో ప్రజలలో తెలంగాణ కొరక ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినామని చెప్తా ఉన్నాం. సో తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లు వాళ్ళు ఎవరైనా చెప్తారు కదా. మదియాస్కి అనేవాడు తెలంగాణ కాంగ్రెస్ ఫేస్ తెలంగాణ పోరాటంలో, సో పార్లమెంట్లో కానీ బయట కానీ గద్దరన్న లాంటి విప్లవ నాయకులను కాంగ్రెస్ పార్టీ ఎవరు తీసుకొచ్చినాడు. సో ఇవన్నీ పార్టీకి తెలుసు కదా, అధినాయకత్వం తెలుసు వాట్ ఈజ్ మదియాస్కి కెన్ డూ అనేది. ప్లస్ ఎన్ఆర్ఐల పాత్ర ఇవాళ చాలా కీలకం. సో జాతీయ స్థాయిలో అంటే కేసీఆర్ కుటుంబంతో అహర్నిశలు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా పనిచేసి పోరాటం చేస్తున్న వ్యక్తి మదియాస్కి ఒక్కటే కాదు వాళ్ళ రాష్ట్రంలో. సో ఇవన్నీ పార్టీకి తెలిసే ఉంటుంది. సరే వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, దట్ ఈస్ పార్టీలో కామన్, ఐ డోంట్ కేర్. వ్యతిరేకించే లాబీ గట్టిగా పనిచేస్తుంది కదా బేసిక్గా మీ పార్టీ చేస్తుంది కదా. గతంలో కూడా అప్పుడు పీసీసీ మనం ఎప్పుడో అయిపోతుంటుంది, కానీ ఈ లాబీ చేయడం ఇవన్నీ మనకు అంటే మీ లాబీ ఎట్లా, మీ లాబీ ఏ రకంగా? నో లాబీ. ఐ బిలీవ్ ఇన్ అంటే రాహుల్ గాంధీ గారు నమ్మకం పైన ఉంటాను, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, వాళ్ళకి తెలుసు కదా మదియాస్కి ఏం చేసింది అనేది. సో ఇక్కడ రాజకీయాలు నేర్చుకుంది ఏంటంటే ఇప్పుడు కొంచెం సెల్ఫిష్నెస్ ఉండాలి, ఓకే, సొంతం కొరకు పని చేయాలి. సో అవి కొన్ని, బట్ దట్స్ నాట్ మై క్యారెక్టర్, ఐ డోంట్ డూ దట్. ఓకే, సో వెదర్ పోస్ట్ ఆర్ నో పోస్ట్. ఒకవేళ ఈక్వేషన్ అటు ఇటు అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందో అంటే మీరు
ఏమవుతుంది రఘు? అట్లా ఏముండదు, నిరసన లేకపోతే ఇంకోటి ఇట్ ఇస్ నాట్ మై లైఫ్ కాదు కదా. ఓకే, చాలా మంది రాజకీయ నాయకులకి పార్టీ పదవులే వాళ్ళ జీవితం, రాజకీయం వాళ్ళ జీవితం. సో నా జీవితంలో నేను జీవితం వదిలిపెట్టి రాజకీయాలకు వచ్చినాను. ఓకే, నా జీవితానికి ఏమి ఎలాంటి ఆమె లాయర్ స్టిల్, కూతురు లాయరు, భార్య డాక్టర్, ఎంపీ ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఇదే పని చేస్తూ బతికినాం, ఇప్పుడు కూడా అదే పని చేస్తూ బతుకుతాం. సో రాజకీయం ఇస్ నాట్ మై లివింగ్. నాకు బ్రెడ్ అండ్ బటర్ కాదు కదా. సో చాలా మందికి బ్రెడ్ అండ్ బటర్ కాబట్టి వాళ్ళకి కష్టం అవుతుంది, నాకేం ఫరక్ కూడా. మీకేం లేదు రియల్ ఎస్టేట్ లేకపోతే ఏమి లేదు కదా భూములు అట్లాంటిది ఉంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్ కమిషన్ ఉంటే డెఫినెట్గా ఎప్పుడు పిసిసి ముఖ్యమంత్రి కూడా అయిపోతుంది. మంచి సీట్ వస్తుండే ఈ పార్టీకి, అట్లీస్ట్ అది ముఖ్యమంత్రి కాకపోతే మంత్రి అని అయిపోయేటోళ్ళు కదా. ఎప్పుడు అయిపోతుంది, జాతీయ స్థాయిలో కూడా ఎదుగుతుంది. ఇవాళ రేపు నీకు రాజకీయాలు ఎదగాలంటే వ్యాపారం కూడా ఉండాలి. ఎందుకంటే 14 తర్వాత కంప్లీట్గా మారిపోయింది రఘు. మనీ అంటే మీడియా ఉండాలి, డబ్బులు ఇవ్వాలి, డబ్బులు రేజ్ చేయాలి. నువ్వు ఎట్లా చేస్తున్నావా ఏం చేస్తున్నావు లెక్క కాదు. సో మనీ ఈజ్ ప్లేయింగ్ ఏ మేజర్ రోల్. ఇంకొకటి, ఇప్పుడు మీ పోటీదారులు మహేష్ కుమార్ గౌడ్, సేమ్ కమ్యూనిటీ నుంచి ఆయన పేరు వినిపిస్తుంది. ఒకవేళ బీసీ అయితే మధు యాష్కి గౌడ్ ఆర్ మహేష్ కుమార్ గౌడ్. సో రెండో వైపు ఒకవేళ అది బయట అంటే స్పెక్యులేషన్. అంతేనా? సురేష్ షెట్కర్ కూడా అడుగుతా, సురేష్ షెట్కర్ పేరు, పొన్నం ప్రభాకర్ కూడా అడుగుతా ఉన్నారు. అవన్నింటికంటే ఈ 2-3 పేర్లు ఎక్కువ ఇదిలో ఉన్నాయి. సురేష్ షెట్కర్ మొన్నటి వరకు వచ్చింది, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య నడుస్తున్నది మహేష్ గౌడ్ ఆర్ మధు గౌడ్ అని. అది కూడా కరెక్ట్ కాదు అసలు. అది నాయకత్వ డిస్కషనే కాలే, అసలు డిబేటే జరగలే. మనం ఏదో పత్రికలు రాసిండే, అయిపోయినట్టు పేరు వేసేసాడు 2 వారాల క్రితం. తర్వాత ఇంకో పేరు వేసినాడు. ఇట్లాగే మిత్రుడు, మీలాంటి మిత్రుడు ఫోన్ చేసి అడిగినాడు, అది మీరే కదా నిర్ణయించే పేరు వేసేసి మళ్ళీ నన్ను కలుగుతున్నాను, ఇప్పుడు మీ పేరు వినబడుతుంది అన్నాడు. ఇట్ ఈస్ ఆల్ స్పెక్యులేషన్. ఇప్పటిదాకా ఖర్గే గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర ఇంకా డిస్కషన్ పెద్ద ఏదో గొడవ జరిగింది, ఏంది ఇది అని ఆయనే వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అందరూ, తర్వాత మనం మాట్లాడదాం అని అన్నాడు. అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్ లో ఆ డిస్కషన్ ఏమన్నా హాట్ డిస్కషన్? అసలు కేశవరావు గారు చేరిన రోజు బయట లోపలికి వచ్చి అందరూ కూర్చొని ఉన్నారు. చేరిండు 5 minutes, మేము లోపల బయటనే కూర్చొని ఉన్నాం. ఓకే, 5 minutesలో తెలంగాణ పైన డిస్కషన్. మిగతా గంట సేపు రాహుల్ గాంధీ గారు, కేసీ వేణుగోపాల్ గారు, ఖర్గే గారు కూర్చొని మిగతా విషయాలు మాట్లాడుతూ ఉండే. బయట అంతా మన తెలుగు మీడియా అంతా ఉండే. 1 hour డిస్కషన్ అవుతున్నట్టు, ఓకే, 1 hour తర్వాత ముఖ్యమంత్రి బయటికి వెళ్ళిపోతున్నట్టు, తర్వాత కేసీఆర్ వెళ్ళినట్టు, దీపాదాస్ వెళ్ళినట్టు. అసలు లోపల ఏం జరగలేదు. 5 minutesలో అయిపోయింది. టైం లేకుండా వాళ్ళు వేరే విషయంతో బిజీగా ఉండే, నెక్స్ట్ ఫ్లైట్ ఉండే వారికి. సో ఎక్స్పాన్షన్ పైన పిసిసి పైన జరగలే. బట్ ఇక రావాల్సి ఉండే, ఆయన ఫ్లైట్ మిస్ అవుతాను రాలేదు. ఓకే, సో బయట అంతా ఇది ఆల్ మీడియా. ఇప్పుడు మీరు అడుగుతున్నారా బీసీకే ఇవ్వాలి పిసిసి అని ఏమైనా అడుగుతున్నారా? ఎందుకంటే ఒకవేళ ఎస్సీఆర్ ఎస్టీ కమ్యూనిటీకి కూడా ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తున్నది ఒకటి. ఇక సరే, యాజ్ యూజువల్గా మాకు కూడా కావాలి, ఎందుకు కావద్దు, మా వాళ్ళే ఉండాలి పిసిసి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే బీసీలో ఉండి నైపుణ్యం ఉండి అన్ని అర్హతలు ఉన్నాక కూడా బీసీ కదా అనే మాట వస్తుంది. అదే అగ్రకులాలు వస్తే ఆ మాట మాట్లాడదు. అసలు మదియాస్కి ఏం దక్కున్నది? చదువు లేదా, ఎక్స్పీరియన్స్ లేదా, పార్టీ లాయలిటీ లేదా, నడిపించలేడా, ఆర్థికంగా లేవా, ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు, ఇవన్నీ లెక్కకు మాట్లాడరు. అంటే 2009లో అందరూ ఓడిపోయి నేను గెలిచిన కదా, 6 ఎమ్మెల్యేలు ఓడిపోయి, ఒక ఎమ్మెల్యే 1000 ఓటుతో గెలిస్తే 10,000 మెజార్టీ పోదాంలో. అంటే అందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో దేశంలో తిరిగి వచ్చి పిసిసి అధ్యక్షుడు, స్పీకరు, మంత్రులు ఉండగా వాళ్ళు ఓడిపోతారు. మదియాస్కి మొదటిసారి ఎంపీ గెలిచి వచ్చిన వ్యక్తి 2సార్లు గెలుస్తాడు. ఎట్లా గెలిచినాడు? నాయకత్వం లేదా? కర్ణాటకలో తిరిగి కాంగ్రెస్ తీసుకురావడంలో కీలక పాత్ర, నేషనల్ స్పోక్స్మన్ కీలక పాత్ర. రాహుల్ గాంధీ గారు ప్రతి ప్రోగ్రామ్ ఓవర్సీస్ కాంగ్రెస్లో నిర్వహించడంలో ఇప్పటిదాకా ఎవరు వేలెత్తి చూపకుండా నిర్వహించిన ఎక్స్పీరియన్స్. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉండంగా, లాయల్టీ ఉండంగా, వీటి గురించి మాట్లాడకుండా బీసీ కదా, మదియాస్కి బీసీ అయితే అరువుడు. అరే వై బీసీ? అంటే బీసీ అర్హతలు అన్నీ ఉన్నాయి, బీసీ అనేది ఇంకా అదనం క్వాలిఫికేషన్ మనకు కావడానికి. అంటే రేపు బలహీన వర్గాలు, ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశ జనాభా మనమెంతో, మనకి జనాభా మేమెంతో మాకంత అని మాట్లాడుతున్నప్పుడు, ఇస్తదారి గురించి మాట్లాడుతున్నప్పుడు, సమాజంలో ఉన్న 50% యొక్క బీసీలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనేది మనం అడుగుతున్న పార్టీని. అట్లాగే రెడ్డి సామాజిక వర్గం నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో కూడా బీసీ సామాజిక వర్గం నుంచి పిసిసి అధ్యక్షులు చేసినారు. అట్లా రెడ్డి బీసీ కాంబినేషన్, ఇటు ఎస్సీ డిప్యూటీ స్పీకర్గా ఉన్నాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, స్పీకర్గా ఉన్నారు. సో ఈ కలయిక, కాంగ్రెస్ అంటేనే నలుగురు కలయిక, ఆ కలయికతోనే కాంగ్రెస్ బలోపేతం అవుతుంది.
కాబట్టి ఇటు ఈ సామాజిక వర్గాల నుంచి ఈ ప్రాతినిధ్యం ఉన్నది కాబట్టి అత్యధిక శాతం ఉన్న బలైన వర్గాలకు ప్రాతినిధ్యం కూడా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. సో నేను అడిగేది జస్ట్ బికాజ్ ఐఎమ్ బీసీ నాకు ఇవ్వండి అన్నట్లే, బికాజ్ ఆఫ్ మై కాంగ్రెస్ పార్టీ లాయలిటీ, ఎక్స్పీరియన్స్, ఎడ్యుకేషన్, ఎక్స్పోజరు, తెలంగాణ అన్నీ ఉన్నాయి కాబట్టి దానికి తోడుగా బలైన వర్గం నుంచి వస్తాను కాబట్టి కన్సిడర్ చేయాలని చెప్పి ఒక్కొక్క ఫ్యామిలీలో 2 3 మినిస్టర్లు కూడా 2 కావాలి 3 కావాలని అడుగుతున్నారు, 2 కావాలని అడుగుతున్నారు ఒకటి ఉన్న తర్వాత కూడా. సో మరి మీలాంటి వాళ్ళని ఎందుకు తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మినిస్టర్ని చేసి 6 నెలల్లో ఎమ్మెల్సీని చేయాలన్న ఆలోచన ఎందుకు రాదు? అంటే అది అంటే అప్ టు ది చీఫ్ మినిస్టర్ అండ్ అధినాయకత్వం టు డిసైడ్. బట్ నేను ఎప్పుడు అట్లా అడగలేదు కూడా. అట్లా చేయలేని చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేయాలనుకున్నప్పుడు చేస్తారు. బట్ అట్ ఈస్ ఈ లాబింగ్ ఇవన్నీ చేయడం కాదు. నేను ఎందుకు పదే ఎందుకు పార్టీ పోస్ట్ అంటే పార్టీ పోస్ట్ ఈజ్ నాట్ ఏ మినిస్ట్రీ పోస్ట్. అవును, మళ్ళీ మనం జేబులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకుని సో కష్టపడి చేయాల్సిందే, దినం రాత్రి కష్టించాల్సిందే. పార్టీ అధికారం ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని చూస్తారు, ప్రభుత్వాన్ని చూస్తారు, మన దగ్గర కూడా రాడు కూడా. బట్ అట్లా చూసుకుంటూ పోయినప్పుడే పార్టీ మళ్ళీ తిరిగి అధికారానికి ఇక్కడ రావట్లేదు. పార్టీ తిరిగి అధికారానికి రావాలంటే పార్టీ నిర్మాణం చేయాలి అధికారంలో ఉన్నప్పుడు. ఆ దిశలో నేను చేసిన అనుభవం ఉంది కాబట్టి దాని కొరకై పిసిసి అధ్యక్షుని యొక్క బాధ్యత ఇవ్వమని అడుగుతా ఉన్నాం. ఈజ్ నాట్ పరపతి కొరకు కాదు, లేక ఏదో సంపాదించుకోవడానికి కాదు. కానీ నేను అనుకోవడం అయితే మొత్తం ఏకమవుతారు మీ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా. ఒక ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే రమితో అట్లా డౌట్ ఏముంటుంది? ఎట్లా అవుతాడు? ఏమంటే మీతో రాత్రి మాట్లాడుకుంటారు అంటే మీతో చెప్పిండ్రు. నేను ముఖం పైన ఒకటి ముఖం వెనకాల మాట్లాడతారు కదా, నాకేం కుండ బదులు కొట్టినట్టు ముఖం పైన మాట్లాడే అలవాటు ఉంది నీలాగా. సో చాలామంది జర్నలిస్ట్ మిత్రులతో వాళ్ళని వ్యక్తిపరిస్థితి తెలియదు కానీ బయట అందరితో తీయగానే మాట్లాడతారు. ఇంట్లో ముఖ్యమంత్రి గారు కూడా ఎవరు వ్యతిరేకమని ఎవరు అనట్లే. సో అట్లా వ్యతిరేకిస్తారని అనుకోవట్లే, వ్యతిరేకించవచ్చు కూడా. బట్ ఇట్ అల్టిమేట్లీ పార్టీ లీడర్షిప్ టు టేక్